ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టినట్లయితే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి. ముందుగా గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్ల గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి. ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. 2 అగరబత్తులు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతిరోజు అంటే ఇంట్లో పూజ చేసినప్పుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంచడం వలన ఇంట్లోకి వచ్చేటువంటి నకారాత్మకమైన శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని ఇది రాకుండా అడ్డుపడుతుంది. మన ఇంటి మీద చూపించేటువంటి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుందని అంటారు. ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరదృష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి. అప్పుడు వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. మరియు ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నరాత్మకమైన శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి. ఇప్పటి వరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి. ఇలా గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ కట్టాలి. ఈ విధంగా గుమ్మడికాయని కట్టడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళి అదృష్టం కలిసి వస్తుంది. ఏ విధంగా పని చేయాలన్నా కలిసి వస్తుంది. డబ్బు పరంగా ఆర్థికంగా లాభపడతారని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.